చేతిలోన విల్లుంది మనసు ఏమో తొలుస్తుంది, సంధించరా ప్రశ్న సంధించరా. చేతిలోన విల్లుంది మనసు ఏమో తొలుస్తుంది, సంధించరా ప్రశ్న సంధించరా. సంధించరా ప్రశ్న సంధించరా. అలనాడు పార్థుడు ప్రశ్న సంధించగా, గీతామకరందము మనకు దొరికెగా. గీతకేమో పుట్టినిల్లు కురుక్షేత్రమాయే, జిజ్ఞాసకు వేదికేమో మంథని పీపులాయే. సంధించరా ప్రశ్న సంధించరా. సంగీత సాహిత్య సంస్కృతి సంప్రదాయ ఆర్థికారోగ్య వాణిజ్య వ్యవహారాలు ధర్మ సందేహాలు ధరణిపై ఉద్ధరించ, సంధించరా ప్రశ్న సంధించరా. సంధించరా ప్రశ్న సంధించరా. సానబెట్టితే రాయి వజ్రమవుతుంది, మెరుగులద్దితే బంగారం వన్నెలు చిందిస్తుంది. నీ సందేహం నీకు నాకు మనకు దారి చూపుతుంది, ముక్తికి రహదారవుతుంది, రహదారవుతుంది. సంధించరా ప్రశ్న సంధించరా. సంధించరా ప్రశ్న సంధించరా. సంధించరా ప్రశ్న సంధించరా. ప్రశ్న సంధించరా ప్రశ్న సంధించరా. జిజ్ఞాసలో భాగంగా ఈనాడు నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటారని భావిస్తున్నాను. బ్రహ్మ వైవస్వత్ పురాణ ఆధారంగా శివుని ఆజ్ఞ మేరకు తులసిమాత భర్త శంఖచూడుని మాయారూపధారిగా తులసి పాతిర్వత్య భంగ కారణమైన శాపవశుడైన శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భాన శంఖంగాను గండకీ నదీ తీరాన సాలగ్రామంగాను అవతరించాడని పురాణవచనం. ఈ విష్ణు స్వరూపమైన శంఖం లక్ష్మీదేవి చంద్రునితో సహా సముద్రంలో ఉద్భవించింది హిందూ ఆచారంలో విశిష్ట స్థానాన్ని సంతరించుకున్నది. పౌరుషానికి ప్రతీకగా, విజయానికి సంకేతంగా, పూజా కార్యారంభ శుభసూచకంగా శంఖాన్ని పూరించి శంఖనాదం చేస్తారు. సముద్ర తీరాన లభించే ఈ శంఖాకృతిలో దక్షిణం వైపు అంటే కుడివైపు తెరిచి ఉన్న శంఖాన్ని దక్షిణావృత శంఖమని, పూజా కార్యక్రమంలో అభిషేకానికి తీర్థ వితరణకు దీన్ని వినియోగిస్తుంటారు. అలాగే ఉత్తరం వైపు అంటే ఎడం వైపు తెరిచి ఉన్న శంఖాన్ని వామావృత శంఖమని దేవతా సమానంగా పూజ చేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ తన వామహస్తాన 5 శంఖాలు ఇమిడి ఉన్న దక్షిణావృత శంఖాన్ని పాంచజన్యంగా ధరిస్తాడు. సముద్ర జల చరమైన నత్తగులలు వాటి శరీర రక్షణ కవచంలా కాల్షియం, పొటాషియం, జింక్ అనే సముద్ర క్షార ధాతులతో ఈ శంఖ కవచ నిర్మాణం చేస్తుంటాయి. సందేహం: జలచర నత్తగుల్లలు తాము అనూహ్యంగా యాదృచ్ఛికంగా నిర్మించుకున్న రక్షణ కవచం దక్షిణావృతమైన వామావృతమైన దైవత్వ ప్రాధాన్యత సంతరించుకోవడంలోని ఆంతర్యాన్ని, ఔచిత్యాన్ని విజ్ఞులు వివరిస్తారని విన్నపం. అలాగే గౌరవ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేస్తారని ధన్యవాదాలు. నువ్వు వేసినటువంటి క్వశ్చన్ చాలా బాగుంది. అయితే ఏంటంటే ఇక్కడ మనకు జీవరాశులు అనేటువంటివి అయితే ఏవైతే ఉన్నాయో ఈ 84 లక్షల జీవరాశుల్లో శంఖము, నత్త, తర్వాత ముత్యపు చిప్పలు, తర్వాత నత్తగులలు, తర్వాత గవ్వలు, తర్వాత ఇంకా చాలా సముద్రాలలో, చెర్లల్లో, తర్వాత సెలయేర్లలో దొరికేటువంటి సాల గ్రామాలు, ఇవన్నీ కూడా పగడాలు, ముత్యాలు, ఇవన్నీ కూడా ఒకటి ఏంటంటే భగవత్ సృష్టిలో ఒకట చాలా అమూల్యమైనటువంటి వస్తువులు అని చెప్పి చెప్పవచ్చు మనకు. అయితే ఈ దక్షిణావర్తము
తర్వాత ఉత్తరావర్తము. ఈ రెండు ఆవర్తనాలు ఉన్నటువంటి యొక్క శంఖాల లోపల ఏంటంటే, శంఖము ఎప్పుడైతే ఇప్పుడు సాలగ్రామాలు చేసుకునేటి వాళ్ళు కానీ, విష్ణు ఆలయంలో కానీ దేవుని పూజ చేసేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గంటను మనం ఊపాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు గంట రవంతత్ర దేవత ఆహ్వాన లాంఛనం అని చెప్పి గంటని ఊపి గంట పీఠానికి, గంట మధ్యానికి, గంట శిఖరానికి కూడా ఒట్లు పెట్టి పూజ చేయాలి. అట్లాగే పాంచజన్యాయ విద్మహే పవమానాయ ధీమహి తన్నో శంఖ ప్రచోదయాత్ అని చెప్పేసేసి ఆ శంఖాన్ని కూడా ధ్యానం చేసి స్తుతి చేసి, శంఖమును కింద పెట్టకూడదు, శంఖానికి ఒక పీఠం పెట్టాలి. శంఖానికి ఒక ఇత్తడితోటి ఒక పీఠం చేయించేసి ఆ పీఠం మీద శంఖాన్ని పెట్టేసేసి, ఇప్పుడు ఏమంటాడు అంటే, మనం పూజలు చేసేటప్పుడు పృథ్వీ పూజ, కలశ పూజ, గణపతి పూజ చేసాక శంఖ పూజ చేయాలి. ఫస్ట్ శంఖ పూజ చేసి శంఖాన్ని ఏం చేయాలి? మనం కలశ పూజ చేసినాక ఆ కలశంలో నీళ్ళను శంఖంలో నింపాలి. శంఖంలో నింపి శంఖాన్ని నింపినటువంటి యొక్క నీళ్ళతో ఆ భగవంతునికి అభిషేకం చేయాలి. తర్వాత తీర్థం పెట్టేటప్పుడు కూడా శంఖంతో తీర్థం కూడా పెట్టవచ్చు. అయితే ఈ శంఖానికి ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యత ఏంటంటే, దానికి ఎన్నో కథలు చెప్పబడ్డాయి. ఓ రాక్షసుని చంపడం వల్ల రాక్షసుడు అతడు శంఖాన్ని విష్ణుమూర్తికి ఇచ్చాడు అనేటువంటి ఒక కథ ఒకటి. శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క గురు కుమారులను తెచ్చేందుకు సముద్రంలోకి పోయి తెచ్చేటప్పుడు ఆయనకు ఒక శంఖం అక్కడి నుంచి వచ్చిందనేటువంటి ఒక కథ ఇంకోటి. ఇంకా ఇలా చాలా కథలు ఉన్నాయి శంఖం గురించి. అయితే ఈ శంఖంలో నీళ్లు పోసడం వలన ఏమి లాభం వస్తుంది అంటే, శంఖం ఏంటంటే నీళ్లు బయట ఉన్నప్పుడు ఏమవుతుంది? చల్లగా ఉంటాయి. అదే శంఖంలో పోసేవారికి ఏమవుతుంది? వేడి వస్తుంది. వేడి ఎందుకు వస్తుంది? దాంట్లో ఉండేటువంటి సైంటిఫిక్ అంతా ఏర్పాటైనాయి. కాల్షియం ఉండేటువంటి యొక్క పద్ధతి ప్రకారంగా కొంచెం వేడిగా అవుతాయి. తర్వాత ఏమవుతుంది? తీర్థం ఏదైతే ఉన్నదో ప్రతి గ్లాసుల లోపల మనం చేసేటువంటి వాటిల లోపల పాత్రల లోపల ఉన్నటువంటి యొక్క తీర్థం ఎంత చేసినా అది తీర్థం అనబడదు. శంఖంలో పోస్తేనే అది తీర్థము అనేటువంటి దాని కిందకి వస్తుంది. అందుకోసమే ఒక నానుడి కూడా ఉన్నది, శంఖంలో పోస్తేనే తీర్థం అని చెప్పేసేసి. కాబట్టి అట్లాంటి యొక్క ఉదకం, అటువంటి పవిత్రత అంటే శంఖంలో పోసడం వల్ల ఏమవుతుంది? ఇంకా ఈ మనం పోసినటువంటి యొక్క కలశంలో పూజ చేసినటువంటి యొక్క ఉదకం కూడా ఇంకా పవిత్రతను సంతరించుకుంటుంది. ఎందుకంటే అది భగవంతుని యొక్క స్వరూపం కాబట్టి, విష్ణు స్వరూపమైనటువంటి యొక్క శంఖం కాబట్టి, ఆ యొక్క శంఖంలో కూడా పోసే వరకు అది ఇంకా పవిత్రతను సంతరించుకుంటుంది. అలాగే సాలగ్రామాల పూజ చేసేటప్పుడు కూడా సాలగ్రామాలకు కూడా శంఖోదకంతో అభిషేకం చేస్తారు. శంఖంతో నీళ్లు పోసుకొని శంఖంతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసడానికి విష్ణుమూర్తికి శంఖం కావాలి. తర్వాత మొదటికి పూజ మొదలు చేసేటప్పుడు కూడా శంఖ గంట పూజ చేశాకనే మళ్ళీ పూజను మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే దీపం వెలిగించేటప్పుడు ఫస్టే దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడే మనం దీపదేవి అని మంత్రం చెప్పుకొని ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత మనం పూజా కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు ఆ మొదటి ప్రథమ పూజల్లో కూడా ఈ యొక్క శంఖ పూజ చేశాకనే గణపతి పూజ, కలశ పూజ అవన్నీ కూడా చేసుకుంటూ తర్వాత భగవంతుని యొక్క అభిషేకానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి శంఖాన్ని పూజ చేసిన వలన ఏం వస్తుందంటే, మనకు ఒక విధమైనటువంటి ఒక పవిత్రత చేకూరుతుంది, మనస్సుకు ఆనందం అనిపిస్తుంది. అయితే ఇదే శంఖాలు, ఈ శంఖాలేమో ఇక్కడ మనకు పూజలోకి ఉపయోగపడేది. ఇదే శంఖాలు ఒక్కొక్కళ్ళు యుద్ధంలో కూడా ఏం చేస్తారు? ఆ శంఖధ్వని చేస్తారు. ఆ శంఖధ్వని చేసటం వలన ఏమవుతుంది అంటే, ఎదుటి వాళ్ళ మనస్సులన్నీ కూడా వికలమైపోతాయి ఆ శబ్దానికి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శంఖాన్ని ఊదటం వల్ల దాంట్లో వచ్చేటువంటి యొక్క ధ్వని ఏదైతే ఉన్నదో ఆ ధ్వని చాలా అదురుతుంది. అట్లాగే విష్ణుమూర్తి శంఖాన్ని కూడా ధరిస్తారు. అట్లాగే శంకరునికి కూడా శంఖం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే డమరకము శంఖం రెండు కావాలి ఆయనకు. ఆయన ఓంకారనాదం శంఖాన్ని నుంచే పుట్టిస్తాడు ఆయన. కాబట్టి అట్లాంటి యొక్క ఈ శంఖం ఇద్దరికీ ఇష్టమైందే, శివకేశవులకు ఇద్దరికీ ఇష్టమైందే. బ్రహ్మ యొక్క సృష్టి వలనే అది ఉద్భవించింది. కాబట్టి విష్ణుమూర్తికి ఎంత ఇష్టమో శంకరుడికి కూడా అంత ఇష్టమే శంఖం. అయితే ఆ శంఖంతో ఆయన
ఓంకారనాదాన్ని కూడా సృష్టిస్తాడు. ఆ ఓంకారనాదం ఏదైతే ఉన్నదో అది అక్షర పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి యొక్క భగవత్ స్వరూపం. కాబట్టి ఇన్ని విశేషమైనటువంటి యొక్క గుణాలు ఆ శంఖంలో కలిగి ఉన్నాయి. కాబట్టి అట్లాంటి శంఖాన్ని మనం పూజ చేసేటప్పుడు దక్షిణావర్తం శ్రేష్టం అంటారు. దక్షిణావర్తం శ్రేష్టం అంటే అనేది అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో శంఖంలో పోసినప్పుడు ఆ దక్షిణావర్తంలో పెట్టామంటే భగవంతుడికి ఎదురుగా ఉంచేటప్పుడు ఆ యొక్క దృష్టి అంటే భగవంతుని దృష్టి కూడా శంఖంలో పడుతుంది. పడే వరకు దక్షిణావర్తంగా ఉండేమంటే ఆ శంఖంలో నీళ్ళ మీద స్వామి యొక్క దృష్టి ప్రత్యక్షంగా పడుతుంది. కాబట్టి అది చాలా ఉపయోగం. అలాగే ఉత్తరాభిముఖం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ శంఖుల యొక్క భగవంతుడి యొక్క దృష్టికి ఏంటంటే మోడికి ఆమె ఆ యొక్క శంఖం యొక్క మొదలు అడ్డం వస్తుంది. కాబట్టి ఇటైతే దక్షిణావర్తం ఉన్నప్పుడైతే ఏమవుతుందంటే కంప్లీట్ నీళ్లు అందులో ఉన్నటువంటి ఒక ముఖం అన్నీ కూడా ఆయన దృష్టి పడుతుంది. కాబట్టి ఈ శంఖం అనేటువంటి యొక్క విధానం ఏదైతే ఉన్నదో చాలా మంచి చెప్పబడది. అయితే ఇవన్నీ స్వతహాగా ఒక జలచర క్రిముల ద్వారా తయారవుతాయి. ఇవన్నీ కూడా ముత్యాలు అట్లాగే, పగడాలు అట్లాగే, శంఖం అట్లాగే, నత్తగుల్లలు అట్లాగే, తర్వాత కైచిప్పలని ఉంటాయి. చిన్నప్పుడు మన మంచంలో ఉండేది కైచిప్పలు, ఏది మామిడికాయ పొట్టు తీసుకునేందుకు, తర్వాత దాంట్లో తేనె వేసి మందు పొడి వేసి నాకిచ్చేందుకు అది ఉపయోగపడేది ఆ కైచిప్పలు. కానీ తర్వాత ఇంకా ఎన్నో జిల్లా యొక్క ప్రాణులు, సముద్ర ప్రాణుల యొక్క వాటి యొక్క కవచాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం శంఖము, నత్తగుల్ల, తర్వాత సో ఇది ఏంటంటే మనకు ముత్యపు చిప్ప, ఇవన్నీ కూడా మనం అనుకుంటుంటాం. అట్లాగే ఇవన్నిటి కూడా క్లోరల్ అనేటువంటి యొక్క జీవులతో వచ్చేటువంటి యొక్క విధానంతో మనకు సముద్రాలు లభిస్తుంది. పగడాలు ఉంటాయి. పగడాలంటే ఎట్లా ఉంటాయి అంటే గుట్టలు ఉంటాయి సముద్రాల్లో. గుట్టలు అంటే కొన్ని కోట్ల జీవులు పుట్టి మళ్ళీ అవి చనిపోవటం వల్ల అవి పర్వతాలు అయిపోతాయి. అందుకోసం ఆ పగడం కూడా చాలా శ్రేష్టమైంది. ఇవన్నీ కూడా క్యాల్షియం సంబంధించిన అయినటువంటి యొక్క పదార్థాలు, వీటన్నిటిని కూడా మనం ఔషధాల్లోకి ఉపయోగిస్తాం. ఒక సాలగ్రామం మాత్రం ఔషధంలోకి తీసుకోం. ఎందుకంటే సాలగ్రామ ఆయన వీంచిపోసినటువంటి యొక్క తీర్థం ఏదైతే ఉన్నదో అది ఔషధం మనకు. ఇక్కడ తులసి దళములు వేసి తెచ్చేసేసి స్వామి మీద శంఖం నీళ్లు పోసినటువంటి యొక్క నీళ్ళతోటి అభిషేకం చేసేమంటే అదే ఔషధంలాగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి సాలగ్రామాలు మాత్రం మనం పొడి చేస్తాం కానీ ఔషధాలు వాడటం కానీ నిషేధింపబడ్డది. ఎందుకంటే ఆయన సాక్షాత్ పరమాత్మ, ఆయనే విష్ణుమూర్తి. కాబట్టి ఇవన్నేమో ఆ జీవరాశుల ద్వారా, ఒక్కొక్క జీవరాశుల ద్వారా ఉద్భవించిన సముద్రంలోనే ఉద్భవిస్తాయి. ఇవన్నీ సముద్రంలో ఉద్భవించినటువంటి యొక్క ఈ ప్రాణులే మనకు చాలా శ్రేష్టమైనటువంటి యొక్క శంఖాలు కానీ, నత్తలు కానీ. చాలా ఇంకా ఒకటి దొరుకుతుంది, అహిఫేనము అంటే అది ఏంటంటే సముద్ర ఫేనము అంటారు. సముద్ర ఫేనము అంటే సముద్రం యొక్క నురుగు. అది ఏంటి గట్టి పడుతుంది ఆ నురుగు. ఆ నురుగు గట్టి పడ్డదాని నురుగును ఒక్కొక్కటి 10 మీటర్లు, 20 మీటర్లు పెద్దగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. వాటిని తీసుకొచ్చి కొంతమంది ఇళ్ళ మీద కప్పులు కూడా కప్పుకుంటారు, సముద్ర తీర ప్రజలు కూడా దాన్ని. అయితే అది కూడా చాలా విశిష్టమైనటువంటి యొక్క ఔషధం. తర్వాత ఈ వేల్స్ చేపలను పెడతాయి. ఆ చేపలలో ఏమైతే చేపలు చనిపోయి బాగా ఒక విధమైనటువంటి గ్రంథి ఏర్పడి దాంట్లోంచి ఒక గట్టి పదార్థం వస్తుంది. అది కూడా మనకు ఔషధానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సముద్రం లోపల సహజంగా దొరికేటువంటి యొక్క ఏది జంతు సంబంధమైనటువంటి యొక్క ఔషధాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనకు చాలా ఉపయోగపడినటువంటి యొక్క శంఖాలు. కాబట్టి వాటిని మనం పూజ చేసుకొని ఆ యొక్క వాటితోటి మనం దేవుణ్ణి సంతృప్తిపరిచి మనం తీర్థం తీసుకుంటాం కానీ అది కానీ చేసుకోవచ్చు. సాలగ్రామ పూజకు తప్పనిసరిగా శంఖం అవసరం. గంట, శంఖం రెండు అవసరం తప్పనిసరిగా. కాళ్ళకు సాలగ్రామాలు చేసే వాళ్ళకు గంట మోగింది అంటే ఓ సాలగ్రామం దగ్గర పూజ అయిపోయింది, సోమయాదో అది అనేటువంటి యొక్క అర్థం మనకు వచ్చేది అప్పట్లో మా ఇంట్లో. అయితే ఏంటంటే పూజకు అది చిహ్నం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు నేచర్ ప్రసాదించింది, మనకు ప్రకృతే ప్రసాదించినటువంటి యొక్క మహా గొప్పమైనటువంటి యొక్క వరాలు. కాబట్టి ఈ వరప్రసాదమైనటువంటి యొక్క ఈ వస్తువులను మనం ఉపయోగించుకుంటాం, చాలా ఉత్తమం. అన్నింటిలో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అన్నింటి ప్రతి వాటిల్లో కూడా. తర్వాత శరీరానికి చాలా ఉపయోగం. కొన్ని ఉష్ణం చేస్తాయి, కొన్ని
సలువ చేస్తాయి. అట్లాంటి యొక్క పద్ధతిలో కూడా ఉంటాయి. ముత్యాలు ఎప్పటికీ సలువ అంటే ఎప్పటికీ ఆ ముత్యం తిప్పడం స్వాతి చినుకు వడంగానే తయారయ్యేటువంటి యొక్క జీవి యొక్క సీక్రేషన్ వచ్చేటువంటి యొక్క రసంతో తయారైనటువంటి యొక్క సహజమైన ముత్యాలంటే అది. ఇక కృత్రిమ ముత్యాలంటే ఎట్లా అంటే ఆ ముత్యం తిప్పలనే సానా బట్టి ముత్యాలలాగా తయారు చేస్తారు. అసలు ముత్యం ఏంటంటే ముత్యం నీరుపోయింది అని అంటారు. ముత్యం నీరుపోవడం కాదు, ముత్యానికి ఏంటంటే పొరలు పొరలు ఉంటాయి. ఆ పొరలు పొరలు ఉంటే ఒక్కొక్క పొర పోతే ఆ యొక్క దాని యొక్క కాంతి తగ్గిపోతుంది అనేటువంటి యొక్క విధానం. ఎందుకంటే ఇది మాకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మాకు శాస్త్రంలో కూడా. ఈ యొక్క సముద్రంలో లభించేటువంటి యొక్క పదార్థాలతోటి ఎన్నో ఔషధాలు తయారు చేసేటువంటి యొక్క విధానాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఈ శంఖభస్మం, కడుపు నొప్పి అటువంటి శూల వాటికి శంఖభస్మంగా ఉపయోగిస్తాం. తర్వాత ముత్యాలు శరీరానికి బలాన్ని కలుగజేస్తాయి, శీతలం కలుగజేస్తాయి, శరీరానికి ఉన్న వేడి తీసేస్తుంది, కాంతిని కలుగజేస్తుంది. కాబట్టి తర్వాత దగ్గు అటువంటి యొక్క రోగాలపైన కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ముత్యాలు పగడాలు ఇవన్నీ కూడా మనకు ఔషధ ద్రవ్యాలలో ఉపయోగపడతాయి. కాబట్టి ఆ సంఖ్యం దక్షిణావర్తం అట్లా ఉండటానికి శ్రేష్టం ఎందుకు అంటే అదే కారణం. పరమాత్మ యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా పడేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉదకం లోపల ఆ తీర్థం లోపల స్వామి యొక్క నేత్ర దృష్టి పడుతుంది కాబట్టి పవిత్రమవుతుంది. కాబట్టి అది దక్షిణావర్తం చాలా ఇంపార్టెంట్. ఉత్తరావర్తం దక్షిణావర్తం దొరకకుంటే ఉత్తరావర్తంతో కూడా మనం పూజలు చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ దక్షిణావర్తం చాలా ముఖ్యమైనది అంటారు. ఇప్పుడు ఈ రుద్రాక్షల వల్ల ఏకముఖి, ద్విముఖి, పంచముఖి ఇట్లా ఒక్కొక్క ముఖం ఉన్నదానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విధానాలు ఎట్లా అయితే చెప్పబడ్డాయో అట్లాగే ఈ దక్షిణావర్తం ఉత్తరావర్తం అని చెప్పేసి శంఖాన్ని చెప్పబడ్డాయి. శంఖానికి మాత్రం పీఠం శంఖం కింద మాత్రం తప్పనిసరిగా పీఠం ఉండాలి. పీఠం లేకుండా వచ్చిగా పెట్టకూడదు. శంఖాన్ని భూమి మీద పెట్టకూడదు, తర్వాత బల్ల మీద దేని మీద కూడా పెట్టకూడదు. శంఖానికి దానికి తగినటువంటి యొక్క పీఠం చేయించి ఆ పీఠం మీద పెట్టాలి. ఆ పీఠం నవరత్నాలతో చేయించి బంగారం, వెండి, కంచు అవన్నీ కలిపినటువంటి యొక్క లోహాలతో పంచలోహాలతో చేయించాల్సి, లేకపోతే ఇత్తడితో చేయించాల్సి, ఎట్లా వెండి దాంట్లో ఎట్లా అనుకూలమైతే అట్లా చేసుకొని ఆ పీఠం మీద పెట్టుకొని శంఖాన్ని పూజ చేసి శంఖాన్ని యొక్క శంఖంలో ఉండేటువంటి యొక్క దేవతలను కూడా ఆహ్వానించాలి. అందులో ఉండేటువంటి యొక్క దేవతలను ఆహ్వానించి ఆ యొక్క శంఖ తీర్థాన్ని తీసుకుంటాం. చాలా సంతోషం. మంచి క్వశ్చన్ వేశావు. ఇది సైంటిఫిక్గా ఉపయోగపడేది, ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది, భగవత్ స్వరూపకంగా ఉపయోగపడేది. తర్వాత యుద్ధాలలో విజయాన్ని సాధించేటువంటి యొక్క విధానానికి కూడా ఉపయోగపడేటువంటి యొక్క విధానాలు, అన్నింటికీ ఉపయోగపడేటువంటి యొక్క విధానాలు కలిగినటువంటి యొక్క శంఖం గురించి చెప్పావు. చాలా సంతోషం. బృందంలో అందరికీ సువర్ణ విజయ్ యొక్క వందనములు. ఈరోజు శ్రీ అశోక్ గారు శంఖముల గురించి సంధించిన జిజ్ఞాస ప్రశ్న చాలా ఉత్సాహకరంగా ఉంది నాకు కూడాను. ఎందుకంటే ఇలా సముద్రంలో సముద్ర తీరాన దొరికేవి, సముద్రంలోంచి వచ్చేవంటే నాకు ఎందుకో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఇలా నాకు తెలిసిందేదో 2 విషయాలు చెప్తాను. మిగతా వారు పూజ గురించి, పవిత్రత గురించి విజ్ఞులు బాగా వివరిస్తారు. నాకు తెలిసింది ఏంటంటే, మాకు ఇక్కడ బెంగాలీ స్నేహితులు ఉన్నారు. వారికి ఈ శంఖం చాలా ప్రాధాన్యత గలదన్నమాట. అన్ని పూజల్లో తప్పకుండా వాడతారు. ముఖ్యంగా వివాహ సందర్భంలో వాళ్ళకి మా సింధూరం పెట్టేప్పుడు అది మాంగ్ మే సింధూర్ భర్న, అప్పుడు చాలా ముఖ్యమైన ముహూర్తం కాబట్టి ఆ సమయంలో తప్పకుండా శంఖం ఊదుతారనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. అందులోంచి వచ్చే ధ్వని చాలా శుభకరమైనదని వాళ్ళ నమ్మకం అన్నమాట. అది అంటే నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఈ శంఖం సముద్ర జలాల్లో ఉంటుంది కాబట్టి అసలు వన్ ఆఫ్ ద ఏన్షియంట్ స్పీషీస్ అని కూడా అంటారు. అంటే చాలా ఏళ్ల బట్టి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి దీనికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయని విన్నాను. తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కొన్ని అంటే ఆరోగ్యాన్ని గురించి కూడా ఇది చాలా మంచిది అని. ఒక శంఖం ఉంటే ఇంట్లో
అది సరే పూజల్లో కూడా పెట్టుకుంటాము. అది కాక అది కొన్ని ఆ, రోగాలు కూడా నయం చేస్తుందట. అంటే ఇప్పుడు దాంట్లో నీళ్లు పెట్టి రాత్రంతా పెట్టి పొద్దున్న లేచి తాగుతారు కొంచెం కొంచెం కొంచెం. ఆ, అలా చేస్తే ఇప్పుడు కొన్ని చర్మ వ్యాధులు అలా తగ్గుతాయని చెప్పారు. మళ్ళా పిల్లలకు ఏదన్నా అజీర్తి ఇలాంటివి చేస్తే కూడా అందులో నీళ్ళు ఒక 2-3 స్పూన్లు తాగించాలి, అందులో రాత్రంతా పెట్టి పొద్దున్న లేచి తాగించాలి అని చెప్తారనమాట. అది అలా అంటే ఒక శంఖం సరే పూజలో ఉన్నా కూడా ఇంట్లో వాడడం చాలా మంచిది అని చెప్తారు. ముఖ్యంగా ఆ, ఎందుకో ఇక్కడ తెలిసిన వాళ్ళు శివుని పూజ చేసినప్పుడు ఎప్పుడు శంఖంలో కొంచెం నీరు పోసి అభిషేకం చేస్తారనమాట తప్పకుండా. అది కూడా మరి మన వాళ్ళు కూడా చేస్తారేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూశాను. అది తర్వాత ఇంట్లో పెట్టుకుంటే మటుకు చాలా మంచిది మంచిది అని, ఆరోగ్యానికి కూడా మంచిదట. సరే స్పిరిచువల్లీ కూడా చాలా మంచిది అని. అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ అన్నాను కాబట్టి నేను మా ఇంట్లో నేను కలెక్ట్ చేసిన శంఖాలు కొన్ని ఫోటోలు పెడతాను మీకు. అవి ఇక్కడే, ఇండియా నుంచి కాదు, ఇక్కడే మేము బీచ్కి వెళ్ళినప్పుడల్లా ఏదో శంఖాలు రాళ్ళు అక్కడ ఏముంటే అవి కలెక్ట్ చేసుకొని వస్తాను నేను. అవన్నీ కొన్ని ఫోటోలు తీశాను, ఒక 2-3. అవి మీకు ఇక్కడ కింద పెడతాను. నాకు ఉత్సాహం కాబట్టి ఇలా పాల్గొని ఏదో 2 మాటలు చెప్పాను అంతే అన్నమాట. శంఖంలో పోసిన తీర్థము మాటలు రాని వాళ్లకు రోజు తీర్థంలాగా పెడితే మాటలు వస్తాయని అంటారు. ఇది శ్రీ నిజమేనా? డాక్టర్ అశోక్ గారు, మీరు అడిగారు దక్షిణావృతమైనటువంటి శంఖము ముఖ్యమా లేదా వామావృతమైనటువంటి శంఖము ముఖ్యమా అంటే, దక్షిణ దిక్కు ఉన్నటువంటిది మరియు ఉత్తరం దిక్కు ఉన్నటువంటి శంఖం లోపల దేనికి ఎక్కువ ప్రాశస్త్యము, దేనికి ఎక్కువ విలువ, దేనికి ముఖ్యత ఉంది, ఇంపార్టెన్స్ ఉంది, ఈ పూజ లోపల దేనికి ఎక్కువ విశిష్టత ఉంది అని చెప్పి మీరు అడిగినట్టు అనిపించింది నాకు. అంటే రెండు కూడా చాలా ముఖ్యమే. మనకు ఏది అందుబాటులో ఉండి మనము దేని ద్వారా పూజ చేస్తుంటాము, ఆల్రెడీ మనకు మన పూర్వీకుల నుండి ఆ యొక్క శంఖము ఏది ఉంది, దానిని మనం శంఖమును కూడా పూజిస్తారు. మన దేవుళ్ళను పూజిస్తూ శంఖమును పూజిస్తారు. మన బ్రహ్మశ్రీ రాధాకృష్ణయ్య గారు చెప్పినట్టు శంఖములో ఉన్నటువంటి దానికి, ఆ యొక్క ఉదకానికి చాలా వాల్యూ. తీర్థము, శంఖము లోపల ఉన్నటువంటిదే తీర్థము అంటారు కదా. సో అట్లా మరి విశిష్టమైనటువంటి పూజకు ఉపయోగపడుతుంది. తర్వాత మీరు దేవతా వస్తువులు తీసుకోండి, దేవుళ్ళని తీసుకోండి, తర్వాత శంఖము తీసుకోండి. దేనిని కూడా మనం డైరెక్ట్ ఈ యొక్క నేల మీద, తర్వాత సర్ఫేస్ అంటే మన ఈ బండల మీద కానీ అట్లా పెట్టొద్దు. దానికంటూ ఏదన్నా ఆసనం మీద పెట్టాలి. ఈవెన్ కడిగినప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఒక నీళ్ళు జల్లి కానీ తర్వాత ఒక పరిశుభ్రమైనటువంటి స్థలంలో పెట్టి మళ్ళీ తిరిగి ఆ దేవత రూమ్ లోపల, వాటి యొక్క ప్లేసెస్ లోపల వాటిని చాలా జాగ్రత్తగా ఉంచాలి అని చెప్పి కూడా మనకు ఉంది. ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు అని చెప్పి. అదేవిధంగా శంఖంకు కూడా వాటి యొక్క ఆసనం కానివ్వండి అట్లా దాని మీద ఉంచాలి. అయితే శంఖంలో ఉన్నదే తీర్థం అంటారు కదా, అట్లా శంఖంకు అట్లాంటి ఇంపార్టెన్స్ ఉంది. ఆ నత్తగుళ్ళకు ఆ విధంగా ఆ శంఖం రూపం లోపల ఆ రక్షణ కవచంగా ఆ భగవత్ నిర్మాణం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విషయము. సో అదేంటంటే అత్యంత పెలుసుగా ఉండి దానిని అనుక్షణం రక్షిస్తుంది. ఈవెన్ మీరు తీసుకోండి తాబేలు కానివ్వండి, తర్వాత మళ్ళీ ఇంకా సముద్రం లోపల ఉన్నటువంటి అనేక జీవులు ఏవైతే ఈ యొక్క డిప్ప మాదిరిగా పెలుసు పదార్థంతో ఉండి వాటిని రక్షిస్తూ
వాటికి ఏమైనటువంటి ఉపద్రవం కానీ హాని జరుగుతున్నప్పుడు అది ఇమీడియట్లీ దాని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దాని లోపల అది తనను తాను సంరక్షించుకునే దిశగా అది దాన్ని ఒక సేఫ్టీ మెజర్మెంట్ లాగా అది దాన్ని ఏమంటారంటే కంప్రెస్ అవుతుంది అయ్యి అది దాని లోపల అదైపోతుంది. ఆ డిప్ప అనేటటువంటిది మిగులుతుంది. సో అది వాటిని కాపాడుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ తాబేలు యొక్క డిప్ప అనేటటువంటి దాన్ని మనం గొడ్డలితో కొడితే కూడా పగలదంటారు. అంటే అంతటి దానికి ఆ పెలుసుతనం అనేటటువంటిది ఆ కఠినతనం ఉండి దాన్ని రక్షిస్తుంది. కాబట్టి నేను అనుకుంటాను ఈ శంఖం అనేటటువంటిది మనకు వామావృతమైనప్పటికీ దక్షిణావృతమైనప్పటికీ మనకు ఆ పూజలో విశేషంగా ఉపయోగపడుతుంది. రెండు కూడా చాలా ముఖ్యమే అని చెప్పి నా యొక్క భావన. ధన్యవాదములు. శ్రీ డాక్టర్ అశోక్ గారు, నత్తగుల్లలు ఈ యొక్క కాల్షియం ఫాస్ఫరస్ తోటి ఆ యొక్క సముద్రము యొక్క వాటర్ అనుకోండి, తర్వాత ఆ విధమైనటువంటి వాటి యొక్క రెసిస్టెన్స్కు అనుగుణంగా దైవత్వంతో ఏర్పడినటువంటి ఆ రక్షణ కవచము మీరేమడిగారంటే దక్షిణావృతము వామావృతం అవుతే ఏ విధంగా మన మంచిది, తర్వాత ఏ విధమైనటువంటి దానికి ఇంపార్టెన్స్ అనే ఉద్దేశంలో అడిగినట్టు నాకు అనిపించింది. అంటే నేనేమనుకుంటానంటే ఇక్కడ సరే నత్తగుల్లలకు ఆ యొక్క డిప్ప లెక్క కాల్షియం ఫాస్ఫరస్ మిగిలిన మూలకంతో ఏర్పడినటువంటి గట్టి పెలుసు లాంటి పదార్థం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం కైచిప్పలు అంటారు. తర్వాత మీకు తెలుసు తాబేలు యొక్క డిప్ప చాలా చాలా కఠినంగా గట్టిగా ఉంటుంది. అది ఏంటంటే దుర్భేద్యం, అంటే ఇప్పుడు కొన్ని గొడ్డలితో కొట్టినా కూడా పలగదు అంటారు. అలాగే మీరు తీసుకుంటే ఇంకా సృష్టిలో కొన్ని జీవులు ఉన్నాయి. అవి ఏంటంటే వాటి యొక్క ఈ రక్షణ కవచ నిర్మాణం అనేటటువంటిది చాలా కఠినంగా వాటికి ఏ విధమైనటువంటి హాని జరగకుండా ఈ ప్రకృతి నుండి తమను తాము రక్షించే విధంగా ఆ యొక్క భగవత్ సృష్టి ద్వారా ఏర్పడినటువంటి సందర్భము తెలుసు. అట్లా మరి ఈ యొక్క శంకులు, తర్వాత కైచిప్పలు, తర్వాత మనకు గవ్వలు కూడా మనకు ఈ సముద్రం నుండి మనకు వస్తుంటాయి. ఆ అమ్మవారి యొక్క మనకు స్వరూపంగా మనము తర్వాత వాటిని పూజలు చేస్తాం, మన బీరువాలలో పెడుతుంటాం. సో గవ్వలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ పెరల్స్ గురించి తెలుసు మీకు. పెరల్స్ కూడా ముత్యాలు కూడా అక్కడే ఏర్పడుతుంటాయి సముద్రం లోపల. నేను అనుకుంటాను ఇక్కడ దక్షిణావృతము వామావృతముకు ఆ యొక్క ముఖ్యత ఇంపార్టెన్స్ లేదు. ఆ యొక్క ఉన్నటువంటి దాని యొక్క ఆ శంఖముకు ఆ యొక్క పెలుసు పదార్థానికి ఆ ఇంపార్టెన్స్ ఉంది. అది ఏ యొక్క దిక్కైనప్పటికీ ఎడమ భాగం కానివ్వండి, తర్వాత దక్షిణ భాగం కానివ్వండి, మరి ఏదైనా కానీ అది దానిని మనము స్వీకరిస్తాము, అంటే యాక్సెప్ట్ చేస్తాము. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఆ యొక్క నత్తగుల్ల యొక్క పెలుసు ఆ భాగానికి, ఆ పదార్థానికి ఇంపార్టెన్సు. అవి తర్వాత అవి వేటికి ఉపయోగపడతాయి, దేనికి ఉపయోగపడతాయి, దానివల్ల ఏమి లాభము, తర్వాత దాని రక్షణ కవచంగా దానికి ఎంత లాభం. సో ఈ ఆస్పెక్ట్ లోపల ఆలోచన చేయాల్సి ఉంటుంది అని చెప్పి నేను నా యొక్క భావనలతో కూడినటువంటి సమాధానం అని తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. తర్వాత శ్రీ డాక్టర్ అశోక్ గారు, శంకుకు చాలా పవిత్రమైనటువంటి
అది దేవతా అర్చనలో, దేవతా పూజా విధానంలో ఉపయోగపడేటటువంటిది. దీనికి ఎలాంటి సందేహం లేదు. ఇది మనకు పవిత్రత సంతరించుకున్నటువంటి ఆ విధంగా మనం చూడాలి. తర్వాత అందరికీ తెలుసు, యుద్ధమును పూరించినప్పుడు మనకు ఈ యొక్క శంకునాదం చేస్తారు. తర్వాత మీరు శంకు చక్ర గదాధారి, శంకు చక్ర గద పద్మం ఆ యొక్క విష్ణుమూర్తి చేతిలో ఉంటాయి. అంటే ఆ యొక్క శంకుకు ఎంతటి ముఖ్యత, ఇంపార్టెన్స్ ఉందో దీనిని బట్టి మనకు తెలుస్తుంది. బ్రహ్మశ్రీ రాధాకృష్ణయ్య గారు చెప్పారు, ఆ శివుని దగ్గర కూడా డమరుకము శంకు ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఇది అత్యంత పవిత్రతను కూడుకున్నటువంటి దానిగా మనం భావించాలి. శంకు తీర్థం గురించి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో అంటే మరలా చెప్పడం ఏంటంటే దానికి ఉన్నటువంటి ఆ విశిష్టత గురించి. ఎందుకంటే మనం చాలా చూస్తాం, కానీ శంకు అనేటటువంటిది చాలా ఒక డిఫరెంట్ ఆర్టికల్, అంటే ఈ దేవతా అర్చన లోపల ఉపయోగపడుతుంది కాబట్టి. సో దీని గురించి తెలుసుకోవడం అనేటటువంటి చాలా మంచి విషయం అనేటటువంటిది విధంగా నేను పరిగణిస్తూ మరల చెప్పడం. ధన్యవాదం. శంఖాలను గురించి, సాలగ్రామాల గురించి చాలా, అది శంఖను వాటిని గురించి దక్షిణావర్తం, ఉత్తర ఇవి చర్చ నడుస్తుంది కదా. మా విజయ్ అడిగిన ప్రశ్నకు నాకు తెలిసిన చిన్న జవాబు, సాలగ్రామాల పూజలో తప్పకుండా ఈ మత్స్యం మీద ఇదేంది కూర్మావతారం మీద కూర్చున్న శంఖంతో పూజ చేస్తారు. సాలగ్రామాల పూజలో శంఖం లేని పూజ పనికిరాదు. శివ పూజలో చేస్తారేమో అని అన్నారు మా విజయ్. కానీ మంథనీలో కూడా సాలగ్రామాల పూజలో కంపల్సరీ శంఖంతో నీళ్లు పోసి అభిషేకం చేస్తారు. చెయ్యకుంటే సాలగ్రామాలలో లేకుండా ఉండదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏమిటి అని అంటే, ప్రపంచం మొత్తం నీరుతోటి నిండిపోయినప్పుడు మొదలు మత్స్యం కూర్మా చేపతోటే మొదలైంది అని అంటారు కదా. మన జలప్రళయం తర్వాత, ఓంకారనాదం తర్వాత చేపనే మొదలు ఉత్పన్నమైంది. చేపతో పాటు ఈ మిగతా శంఖాలు, ముత్యాలు ఇవన్నీ ఉత్పన్నమైనవి అని అంటారు. అందుకని మొదలు పుట్టిన జీవి చేపతో పాటు శంఖాలును, ముత్యాలు, పగడాలు వాటితో పాటు వచ్చినవే కాబట్టి వాటికి అంత విశిష్టత ఉన్నది అని అనుకుంటున్నాను నేను. తర్వాత ముత్యభస్మం అని కూడా చాలా కాస్ట్లీ అని అంటారు. రాజులు తమలపాకులలో ముత్యాలను కాల్చిన భస్మం వేసుకొని తినేవాళ్ళు అంటారు. మన కిట్టన చెప్పినట్టు వైద్యంలో మా గంగాధర్ బావ వాళ్ళ అమ్మ చెప్పేవాళ్ళు, దుర్గాంబ గారు, చాలా ఖరీదైన ముత్యం భస్మము, తర్వాత పగడం భస్మము, సువర్ణమాల్యము అని చెప్పేసి చాలా రకరకాల పేర్లు చెప్పేవాళ్ళు. చాలా ఖరీదైన భస్మం అంటారు. చాలా రోగాలకు అద్భుతమైన మందులాగా పనిచేస్తుంది అని మన మంతెనలో కూడా ఆయుర్వేద మందులు చేసేవాళ్ళు వాడేవాళ్ళు అని తెలుసు నాకు కూడా. ఇది నాకు తెలిసిన శంఖం గురించి. అశోక్ అడిగిన ఈ 5 శంఖాలు ఉన్నాయని నాకు సరిగ్గా అర్థం కాలేదు. అందుకే చేతులలో ఉన్న శంఖాలు అని అడిగి ఫోటో చూసిన తర్వాత అర్థమైంది. అంటే పాంచజన్యంలోనే 5 శంఖాలు ఉంటాయి అని మొదటిసారి చూస్తున్నాము. అసలు విననే లేదు, తెలియనే లేదు. పాంచజన్యం అని విన్నామే కానీ అందులో 5 శంఖాలు ఇముడి ఉంటాయని అశోక్ ఫోటో ద్వారా చూసాం. చాలా సంతోషం వేసింది. చాలా విషయాలు తెలుసు. మనకు మన సాంప్రదాయం లోపల శంఖ పూజ, ఘంట పూజ ఇవి 2 చేయమని చెప్పేసి మనకు మొదటి నుంచి ఉన్నది. మొదటికి మన పూజా కార్యక్రమాలలో పృథ్వీ పూజ తర్వాత కలశ పూజ. ఆ కలశ పూజ చేసిన తర్వాతనే శంఖ ఘంట పూజ చేయాలి. ఎందుకోసం అనంటే కలశంలోని తీర్థాన్ని మళ్ళీ శంఖంలో పోయడానికి కోసం అని చెప్పేసి. అయితే సాలగ్రామ పూజలకు మాత్రం కంపల్సరీగా శంఖ గంట పూజ అని చెప్పేసి మా తండ్రి నాకు పర్టికులర్గా సాలగ్రామ పూజ, ఆయన సాలగ్రామాలు ఉండే కనుక అవి సాలగ్రామాలు ఎప్పుడైనా అవసరం పడితే నేను చేయడానికి కోసం అని చెప్పేసి ఆ పూజా విధానం చెప్పాడు నాకు. దానివల్ల నాకు శంఖం దాని యొక్క
విషయాలు కూడా చాలా అది మంత్ర భాగంలో చూసుకుంటే శ్లోకాలు ఉన్నాయి. శంఖం చంద్రార్క దైవత్యం కుక్షుర్వారుణ దైవతం పార్శ్వే భాస్కర దైవత్య అగ్రే గంగా సరస్వతి త్రైలోక్యే యాని తీర్థాని వాసుదేవస్య చాజ్ఞయ శంఖే తిష్టతి సర్వత్ర తస్మాత్ శంఖం ప్రపూజయేత్ అన్నాడు. అంటే ఇదంతా నువ్వు చెప్పినట్టుగా భగవంతుడైన వాసుదేవుని యొక్క ఆజ్ఞ వలనే ఈ శంఖాలన్నీ నిర్మితమైనవి. తంపుర సాగరోత్పన్నే విష్ణునా విధృతకరే నిర్మిత సర్వదేవానాం పాంచజన్యం నమోస్తు. అంటే మొత్తం సర్వదేవతల కోసమని కూడా దీంట్లో ఈ దేవతలు ఆ దేవతలు లేదు. శంఖ పూజ, శివుని పూజ కూడా శంఖ పూజ చేయవచ్చు. విష్ణువు కూడా మనకు అసలు ఉన్న భాగాలే మనకు వెనకటి నుంచి వస్తున్నాయి. శివకేశవుల భేదం, ఆ భేదం ఏం లేదు. శంఖానికి ఆ భేదం లేదు. అంటే చూపించేదాలు చూపిస్తారు కానీ శివుని పూజ కూడా శంఖం వాడచ్చు, శంఖంతో అభిషేకం చేయవచ్చు, అట్లా అన్నమాట. అయితే శంఖాభిషేకం అన్నిటిలోకి శంఖాభిషేకం అనేది ఒక ప్రక్రియ. అది కొన్ని చోట్లలో ఉన్నది. నేను చూశాను. అంటే నేను తమిళ వాళ్ళు ఎక్కువ చేస్తారు శంఖాభిషేకం అని చెప్పేసి. శ్రీలంక వాళ్ళైతే ఇంకా ఎక్కువ చేస్తారు. వాళ్ళకు సముద్ర తీరంలోనే ఆ దక్షిణావర్త శంఖాలు చాలా దొరుకుతాయి కనుక వాళ్ళకు శంఖాభిషేకం అంటే చాలా ప్రీతి. శంఖాలతో అభిషేకం చేయడం, శంఖంలో నీళ్లు పోసి అభిషేకం చేయడం అనేది అది ఒక ప్రక్రియ. అయితే దానికి కూడా శంఖ పూజ కాగానే కూడా మళ్ళీ ఏమంటాడు, దానికి ఒక ముద్ర ఉంటుంది. శంఖముద్రాం చక్రముద్రాం ధేనుముద్రాం ప్రదర్శ్య అంటాడు. ఈ శంఖ చక్ర ముద్రాల కోసం చూసాను కానీ ధేనుముద్ర కోసం అని చెప్పేసి నేను తిరుపతి మ్యూజియంలో చూసాను ధేనుముద్ర ఎలా ఉంటుంది అనేది. అక్కడనే నేను ఒకసారి పోయినప్పుడు ఈ శంఖముద్ర, చక్రముద్ర, ధేనుముద్ర ఈ 3 ముద్రలు దాని ప్రకారంగా చూసి కొంచెం నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు మరిచిపోయినాను మళ్ళీ ఆ ముద్రలు వేయడం. ముద్రలు కూడా ప్రదర్శన చేయాలి, అది అన్నమాట. చాలా ప్రశస్తమైంది. ఇంకొక శంఖము అంటే అది అంటే భూమి లోపల కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంటున్నాయి కదా శంఖాలు. ఆ శంఖంలో దాంట్లో కూడా చిక్కుకుపోయిన శంఖాలు కూడా ఉన్నాయి. అవి ఎటంటే మన ఆల్బర్టా ఆ ప్రాంతం లోపల, కెనడా లోపల ఆ ప్రాంతం లోపల ఒక రకమైనటువంటి ఒక రాయి దొరుకుతుందన్నమాట. అంటే రాయి, ఈ శంఖాలు కూడా ఆ రంగురంగుల లోపల అదైపోయినాయి. రంగురంగుల ఒక దాన్ని ఏమంటాం మనం, ఒక దాని తీర కనిపిస్తుంది అనమాట. చాలా సుందరంగా ఉంటుంది అది. అంటే ప్రకృతి సిద్ధమైన శంఖం అన్నమాట అది. ఆ శంఖం కూడా ఒకమైన మనం సుందరమైనటువంటి రాళ్ళు అంటున్నాం కదా, రంగు రాళ్ళు అంటాం కదా, అలా రంగు రాళ్ళ రూపంలో కూడా ఆ శంఖం అయింది. అలాగనమాట. చాలా చాలా సంతోషం. మంచి శంఖ పూజ చేయడం అనేది చాలా శ్రేష్టం. అయితే దీంట్లో మళ్ళీ ఏమంటాడు, శంఖంలో ఉన్న నీళ్ళను కూడా పూజా ద్రవ్యాల మీద, దేవతల మీద చల్లిన తర్వాత మళ్ళీ కించిత్ కలశం శంఖం నినీయ అంటాడు. కొంచెం శంఖోదకం మన కలశోదకం తీసుకొని శంఖంలో కొంచెం భయమంటాడు మళ్ళీ. అలా అన్నమాట. దాని అంటే శంఖం లోపల కూడా కలశంలో నీళ్ళు ఉండాలి అనే ఒక అది. అంటే ఇది ఎక్కడి నుంచి పుట్టింది? అది కలశంలో నీళ్ళు అంటే సముద్రము. శంఖం ఎక్కడి నుంచి పుట్టింది? సముద్రంలో నుంచి పుట్టింది. అందుకోసం అని చెప్పేసి అది సముద్రంతో దానికి అనుసంధానం ఉన్నది అన్నమాట. అది సమస్య. చాలా మంచి ప్రశ్న. నీ శంఖాలు కూడా చాలా బాగా ఉన్నాయి. నేను కూడా ఆ శంఖం ఫోటో పెడతా. శంఖం యొక్క ప్రాశస్త్యాన్ని వైద్యశాస్త్ర పరంగా దైవికంగాను వివరించిన బ్రహ్మశ్రీ అవధాన రాధాకృష్ణయ్య బాబు గారికి, అలాగే హిందూ వివాహ వ్యవస్థలో శంఖనాద ధ్వని ప్రాముఖ్యాన్ని వివరించిన శ్రీమతి విజయసువర్ణ గారికి, అలాగే మూగవారికి వాక్కు ప్రసాదంగా ఉపయోగపడుతుందని వివరించిన శ్రీమతి వాణి గారికి, సాలగ్రామాల్లో అభిషేకంలో శంఖజల విశిష్టతను వివరించిన శ్రీమతి విజయలక్ష్మి అక్క గారికి, శంఖం ఆధ్యాత్మికతను వివరించిన శ్రీ కిరణ్ శాస్త్రులు గారికి, ఈ విజ్ఞులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రోత్సాహకర స్పందన తెలిపిన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సభ్యులందరికీ ధన్యవాదాలు.